అత్త, అల్లుడు, అతని భార్య ముగ్గురు గురువుల ప్రవచనం వినడానికి వెళ్ళారు. గురువు: స్వర్గానికి వెళ్ళే ఆశ ఉన్నవారు చేయెత్తండి అన్నారు. అత్త, భార్య చేయెత్తారు. అయితే అల్లుడు చేయెత్తలేదు. గురువు: ఏమయ్యా, నీకు స్వర్గానికి వెళ్ళాలని లేదా అని అడిగాడు. అల్లుడు: స్వామి, వాళ్ళిద్దరూ వెళ్ళిన తరువాత నాకు ఇదే స్వర్గం కదా అన్నాడు. గురువు: శిష్యులారా, వెంటనే ఈ జ్ఞానిని ఆశ్రమంలో చేర్చండి అన్నాడు. భార్యాభర్తల మధ్య సంభాషణ. భర్త: బంగారం, పొయ్యి మీద పాప్కార్న్ ఎందుకలా జంపు చేస్తుందంటావు అని అడిగాడు. భార్య: నువ్వు ఒకసారి పొయ్యి మీద కూర్చొని చూడు, అది ఎందుకు జంప్ చేస్తుందో తెలుస్తుంది అన్నది. సుబ్బారావు ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వచ్చి తన చెవులు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూడమని కోరాడు. ఆయన అన్ని పరీక్షలు చేశాక అడిగాడు. అంతా సరిగానే ఉంది, అసలు మీకు చెవుడనే అనుమానం ఎందుకొచ్చింది అని అడిగాడు. మా ఆవిడ వల్ల. ఆవిడ రోజుకి కనీసం డజను సార్లైనా మీకు ఒక్క మాట కూడా వినిపించదు కదా అంటూ ఉంటుంది డాక్టర్ అని చెప్పాడు సుబ్బారావు. భార్యాభర్తల మధ్య సంభాషణ. భార్య: ఏమండి, ఈ చీర ఎలా ఉంది? 2000 పెట్టి కొన్నాను అన్నది. భర్త: ఒసే, ఈ చీరకి 2000 అవసరమా? తెలివి ఉందా అసలు అన్నాడు. భార్య: అంత తెలివి ఉంటే 50 లక్షలు పెట్టి మిమ్మల్ని ఎందుకు కొంటానులేండి అన్నది. భార్యాభర్తల మధ్య సంభాషణ. మన అబ్బాయి రూపాయి బిళ్ళ మింగాడే, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం పదా కంగారుగా అన్నాడు ఓ రాజకీయ నాయకుడు. మీరు కోట్లు మింగినా ఏమీ కాలేదు, మీకు వాడు రూపాయి మింగితే ఏమవుతుంది? ఏమీ కాదులేండి కూలుగా అంది భార్య.